బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కల్పించాలంటూ హైదరాబాద్ యాబిడ్స్ జీవీపీఓ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్ను వెంటనే విడుదల చేయాలంటూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మానవహారం నిర్మించి ఇస్లామిక్ మతోన్మాదం నశించాలని నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ హిందువుల పక్షాన యువత ప్రపంచగలం వినిపించాలని ఆందోళనకారులు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ హిందువులకు అండగా ఉంటామని, అక్కడి హిందువుల రక్షణ కోసం భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. దయనీయమైన పరిస్థితి అరెస్టు చేయడాన్ని ఏ విధంగా మీరు చూస్తున్నారని భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలను మేము ప్రశ్నిస్తున్నాము. మరొకసారి పూజ్య స్వామీజీల మఠపీఠల తరఫున, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తరఫున ఒకటే మేము చెప్తున్నాము. అత్యంత త్వరలో స్వామీజీని రిలీజ్ చేయాలి. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులపైన, వాళ్ళ ఆస్తులపైన, అత్యాచారాలన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నామని ఆపాలి. అంతవరకు మా నిరసన కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగానే కొనసాగుతాయి. మీరు ఎక్కడో ముస్లింలకు ఏదో ఒక చిన్న సంఘటన చెప్తే లేనిపోని వెల్లుల్లి పెట్టి రోడ్డుపైకి వచ్చి అంగమ చేస్తారు కదా. మరి మీరు హిందువులుగా అయ్యమని హిందువుల పైన జరిగితే దాడులు మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు, ఎందుకు ఆలోచించలేకపోతున్నారని చెప్పేసి ఇవాళ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, మంచి ఆలోచన రండి. బంగ్లాదేశ్ హిందువులకు మీరందరూ సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళందరికీ మద్దతుగా మాత్రం చెప్పేసి వాళ్ళందరికీ కోరుతున్నా. అందరికీ హరే కృష్ణ మందిరాలు ఏర్పాటు చేసిన గొప్ప వైదిక ఆచార్యులు వారు. అదే బంగ్లాదేశ్ లో 1971లో యుద్ధం సమయంలో బంగ్లాదేశీ వాసులు ఆకలితో మరణిస్తున్న సమయంలో వారి శిష్యులు ప్రపంచ ప్రఖ్యాత సింగర్ అయిన జార్జ్ హారిసన్ గారి చేత ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఆ చారిటీ డబ్బుల ద్వారా బంగ్లాదేశ్ కి సహాయం చేసిన ఆచార్యులు ప్రభుపాదులు వారు ఈ రోజు అలాంటి ఇస్కాన్ సంస్థ మీద దాడులు జరగడం, ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడం, ఇస్కాన్ సంస్థను తీవ్రవాద సంస్థ అనడం చాలా ఇస్కాన్ సభ్యులందరికీ కూడా, ఇస్కాన్ ఫాలో అయ్యే భక్తులందరికీ కూడా చాలా బాధను కలిగించిన అంశము. అందుకే ఈ రోజు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి శాంతియుతంగా మా నిరసన తెలిపి చిన్మయ్ కృష్ణదాస్ గారిని వెంటనే విడుదల చేయాలి. అలాగే ఇస్కాన్ ని టెర్రరిస్ట్ సంస్థ అని దుష్ప్రచారం ఏదైతే మొదలు పెట్టారో దాన్ని వెంటనే విరమించుకోవాలని మేము భారత ప్రభుత్వం ద్వారా